తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆర్ టీజీ సెట్ ఎగ్జామినేషన్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి అండ్ ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్తో పాటు ఈ యొక్క సెట్ అప్లికేషన్ సంబంధించిన ప్రాసెస్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి తెలంగాణ సెట్ ఎగ్జామినేషన్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు సెట్ ఎగ్జామినేషన్ సంబంధించిన అప్లికేషన్ చేసుకోవడానికి టోటల్గా ఎన్ని స్టెప్స్ ఉంటాయి అనే ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి ఇఫ్ మీరు తెలంగాణ సెట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయినట్లయితే ఫస్ట్ మనం పే అప్లికేషన్ పే పైన క్లిక్ చేసి మనకు సంబంధించిన పేమెంట్ అయితే చేయాలి. వన్స్ మన పేమెంట్ అనేది సక్సెస్ అయినట్లయితే నెక్స్ట్ వచ్చేసి మనకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పీకి సంబంధించిన ఆప్షన్ రావడం జరిగింది కాబట్టి ఫస్ట్ మనకు పేమెంట్ ఎంత అనేది అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. సో బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి సో ఓసీ కేటగిరీస్కి ఏ విధంగా ఉంది, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంది అండ్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంది, ఇఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ ఉంటే పేమెంట్ ఎలా ఉంది అనేది తెలుసుకుందాం. సో ఇక్కడ ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్లయితే 2000 రూపీస్ అనేది ఆన్లైన్ అప్లికేషన్లో పే చేసి మనం సెట్ అయితే అప్లై చేసుకోవాలి. ఇఫ్ బీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్లయితే 1500 రూపీస్ అనేది అమౌంట్ పే చేసి అప్లికేషన్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిజబిలిటీకి సంబంధించిన క్యాండిడేట్స్ అయినట్లయితే 1000 రూపీస్ అనేది అమౌంట్ పే చేసి మనం అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది. సో బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి మీరు పే చేసే అమౌంట్ ఏదైతే ఉందో అది 30 అక్టోబర్ 2025 వరకు మనకు వితౌట్ లేట్ ఫీ తోటి పే చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఇచ్చారు. విత్ లేట్ ఫీ వచ్చేసి మనకు వేరే డేట్స్ అయితే ఉన్నాయి. బట్ ఎవరైతే సెట్ అప్లై చేసుకోవాలనుకున్న క్యాండిడేట్స్ ఉన్నారో ఈ ఫీనే మనకి హెవీ ఫీ కాబట్టి ఆన్ ఆర్ బిఫోర్ 30 అక్టోబర్ 2025 వరకు ఈ యొక్క అప్లికేషన్ అయితే చేసుకోండి. ప్రజెంట్ మనం అప్లికేషన్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. దెన్ ఎలిజిబిలిటీ గురించి కూడా క్వైరీస్ చేస్తారు. ఎలిజిబిలిటీకి సంబంధించి నేను ఇక్కడ లిటిల్ బిట్ క్లారిటీ ఇచ్చేస్తాను. మీరు తెలంగాణ స్టూడెంట్స్ అయినా, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయినా, అదర్ స్టేట్ స్టూడెంట్స్ అయినా ఈ యొక్క సెట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సెట్ అప్లై చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఇఫ్ మీరు సెట్ కనుక క్వాలిఫైడ్ అయినట్టయితే ఓన్లీ తెలంగాణలో పడే డిగ్రీ లెక్చరర్స్ కానీ లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ కానీ మనం ఎలిజిబుల్ అవుతాము. అండ్ అదేవిధంగా తెలంగాణ సెట్ బేస్డ్ తెలంగాణలో స్టేట్ యూనివర్సిటీస్ ప్రొవైడ్ చేసే పిహెచ్డీ అడ్మిషన్స్ తీసుకోవడానికి కూడా కొంతవరకు మనకి ఇది బెనిఫిట్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ తెలంగాణ స్టూడెంట్స్ అయినా, ఏపీ స్టూడెంట్స్ అయినా, అదర్ స్టేట్ స్టూడెంట్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. బట్ ఇది అప్లికేబుల్ టు ఓన్లీ తెలంగాణ స్టేట్లో మాత్రమే అప్లికేబుల్ అవుతుంది ఇఫ్ క్వాలిఫై అయితే. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎలిజిబిలిటీ గురించి క్వైరీ చేస్తారు కాబట్టి మీరు ఆల్రెడీ పీజీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయితే ఈ యొక్క సెట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ప్రీవియస్లో మీరు డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఆల్రెడీ పీజీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయితే మీరు ఓసీ స్టూడెంట్స్ అయినట్లయితే 55% మార్క్స్ ఉండాలి. సో బీసీ ఎస్టీ స్టూడెంట్స్ అయినట్లయితే 50% మార్క్స్ అనేది మీ యొక్క పేజీలో ఉంటే మీ యొక్క రెలవెంట్ సబ్జెక్ట్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఏ క్యాండిడేట్స్ ఏ పేపర్కి అప్లై చేయాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో ఒకసారి చూసి మీరు అప్లికేషన్ అయితే జాగ్రత్తగా చేసుకోండి. అప్లికేషన్లో మిస్టేక్ చేస్తారనే ఫియర్ మీకు ఉన్నట్టయితే సో మేము ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి కూడా సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్, మెయిల్ ఐడి ఆర్ టెలిగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అయితే మీకు కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ ప్రొవైడ్ చేయడంతో పాటు ఈ యొక్క సెట్ ఎగ్జామ్ సంబంధించిన కంప్లీట్ గైడ్లైన్స్ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే మనం సెట్ అప్లికేషన్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కానీ లేదా పీజీ రీసెంట్గా సెకండ్ ఇయర్కి ఎంటర్ అయిన స్టూడెంట్స్ కానీ అప్లై చేసుకోవచ్చు అంటే దానికి సంబంధించి కూడా మేము క్లారిటీ ఇవ్వడం జరిగింది. మీరు అప్లై చేసుకుంటే ఒకవేళ బ్యాక్లాగ్ ఉన్న స్టూడెంట్స్ కానీ, ప్రజెంట్ సెకండ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ కానీ, రీసెంట్గా జాయిన్ అయిన స్టూడెంట్స్ కానీ మీరు సెట్ కనుక అప్లై చేసినట్టయితే మనకు బేసిక్ రూల్ ఏంటంటే వితిన్ 2 years లోపు మీకు సంబంధించిన పీజీ కంప్లీట్ చేసి ఉండాలి. మనకు రిజల్ట్ వచ్చిన డేట్ నుంచి, సెట్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన డేట్ నుంచి మీకు 2 years కరెక్ట్ డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ 2 years లోపు మీరు పీజీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ సెట్ వెరిఫికేషన్కి వెళ్ళేసి అక్కడ సర్టిఫికేట్ అనేది కలెక్ట్ చేసుకున్నట్టయితే అప్పుడు మాత్రం మీకు వ్యాలిడిటీ అనేది ఉంటుంది. అదర్వైజ్ మీకు సెట్ క్వాలిఫై అయినా కూడా వ్యాలిడిటీ ఉండదు. కాబట్టి మీ రిజల్ట్ అనేది వితిన్ 2 years లో వస్తుందా రాదా అనే దాన్ని బట్టి మీరు పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయినా, బ్యాక్లాగ్ స్టూడెంట్స్ అయినా, అదర్ రీజన్స్ ఉన్న స్టూడెంట్స్ అయినా థింక్ చేసి అప్లై అయితే చేసుకోండి. ప్రజెంట్ మనం అప్లికేషన్ గురించి కూడా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అప్లికేషన్ చేసుకోవడం కోసం ఇక్కడ పేమెంట్కి సంబంధించి పే అప్లికేషన్ పే అనే ఆప్షన్ అయితే ఇచ్చారు. ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం అప్లికేషన్ పేమెంట్ అయితే చేయాలి. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అప్లికేషన్ పేమెంట్ చేయడానికి కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్టార్ సింబల్ ఉన్న ప్రతి ఫీల్డ్ అయితే మనం కేర్ఫుల్గా ఫిల్ చేయాలి. అండ్ ఇక్కడ ఫిల్ చేసే డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో బిఫోర్ పేమెంట్ వాటికి ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు. కాబట్టి పేమెంట్ చేసే కంటే ముందు ఇచ్చే డీటెయిల్స్ కేర్ఫుల్గా అయితే ఇవ్వండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది. ఎవరైతే సెట్ ఎగ్జామ్ అప్లై చేస్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో వారికి సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత మీకు సంబంధించిన పీజీ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. పీజీ హాల్ టికెట్ నెంబర్ ఎక్కడ ఉంటుంది సార్ అంటూ సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ పీజీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయితే మీ యొక్క లాంగ్ మెమో ఏదైతే ఉంటుందో లాంగ్ మెమో మీద మనకు హాల్ టికెట్ నెంబర్ అయితే ఇస్తారు. బట్ మనకు మాక్సిమం హాల్ టికెట్ అని నెంబర్ అని మెన్షన్ చేయరు. హాల్ టికెట్ నెంబర్ అని మెన్షన్ చేస్తే నో ప్రాబ్లం. హాల్ టికెట్ నెంబర్ అని కాకుండా రూల్ నెంబర్ అని మెన్షన్ చేస్తారు. తెలంగాణ స్టేట్ యూనివర్సిటీస్ కానీ, ఏపీ స్టేట్ యూనివర్సిటీ కానీ మాక్సిమం రూల్ నెంబర్ అని అయితే మెన్షన్ చేస్తారు మెమో పైన.
అది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. లేదా మీరు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కానీ ఆన్లైన్ ఎడ్యుకేషన్ కానీ చేసిన స్టూడెంట్స్ అయితే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అంటూ లేదా అడ్మిషన్ నెంబర్ అంటూ మీ యొక్క మెమో పైన ఉంటుంది, ఆ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. సో పీజీ ఫస్ట్ ఇయర్ అయిపోయిన స్టూడెంట్స్ కానీ లేదా ఫైనల్ ఇయర్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్ కానీ మీ యొక్క రిజల్ట్ ప్రింట్ పైన మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది ఉంటుంది, అది ఎంటర్ చేయొచ్చు. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. మీకు వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేయాలి. ఫర్దర్గా మనకి సెట్కి సంబంధించిన అప్డేట్స్ రావడం కోసం ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వమంటున్నారు. తర్వాత క్యాండిడేట్ సంబంధించిన నేమ్ అనేది యాజ్ పర్ పీజీ సర్టిఫికేట్ ప్రకారం అయితే ఎంటర్ చేయమంటున్నారు. పీజీ ఆర్ ఈక్వల్ టు ప్రజెంట్ మీరు సెట్ ఏ పేపర్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క పీజీఆర్ ఈక్వలెంట్ మెమో ప్రకారం ఈ నేమ్ అనేది ఇక్కడ టైప్ చేయాలి. ఎందుకు పీజీఆర్ ఈక్వలెంట్ ప్రకారం నేమ్ ఎంటర్ చేయమంటున్నారంటే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా బేస్డ్ ఆన్ పీజీ మెమో ప్రకారమే జరుగుద్ది ఇఫ్ మీరు సెట్ క్వాలిఫై అయితే. సో అప్పుడు మీరు ఇక్కడ ఇచ్చిన నేమ్కి అక్కడ మీ యొక్క సర్టిఫికేట్కి మ్యాచ్ అవ్వనట్లయితే సో వాళ్ళు రిజెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పీజీ సర్టిఫికేట్ ప్రకారం అయితే ఇవ్వమంటుంది. జనరల్గా అయితే స్టూడెంట్స్ అందరిది ఎస్ఎస్సీ మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో, పీజీ మెమో సేమ్ నేమ్ ఉంటుంది. తర్వాత వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాలి. యాజ్ పర్ ఎస్ఎస్సీ సర్టిఫికేట్ ప్రకారం మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత మెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయాలి. ఫర్దర్ కమ్యూనికేషన్ పర్పస్ ఇక్కడ ఇచ్చే మొబైల్ నెంబర్ కానీ మెయిల్ ఐడి కానీ ఫర్దర్ అప్డేట్స్ కోసం ఇస్తాం కాబట్టి కన్ఫర్మ్గా మీ యొక్క వర్కింగ్ మెయిల్ ఐడి అయితే ఇవ్వాలి. సో ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చామో దాన్ని ఇక్కడ మనం టైప్ చేయాలి. తర్వాత వచ్చేసి సో మన యూనివర్సిటీ అనేది అయితే టైప్ చేయాలి. మీకు సంబంధించిన పీజీ అనేది ప్రజెంట్ చదువుతున్న పీజీ కావచ్చు లేదా ఆల్రెడీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కావచ్చు. మీరు ప్రజెంట్ పీజీ ఏ పేపర్కి అయితే అప్లై చేస్తున్నారో సో ఏ పేపర్కి అయితే మీరు సెట్ అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన పీజీ ఆల్రెడీ కంప్లీట్ అయితే ఏ యూనివర్సిటీలో కంప్లీట్ చేశారు లేదా ప్రజెంట్ చదువుతున్నట్టయితే ఏ యూనివర్సిటీలో చదువుతున్నారు అనేది ఇక్కడ మీరు టైప్ చేయాలి. ఉదాహరణకు నేను ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ అనుకుంటే ఉస్మానియా యూనివర్సిటీ అని టైప్ చేస్తాను. తెలంగాణ యూనివర్సిటీ అనుకుంటే తెలంగాణ లేదా మహాత్మా గాంధీ అంటే మహాత్మా గాంధీ టైప్ చేస్తాను. మీరు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయినా లేదా అదర్ సెంట్రల్ యూనివర్సిటీస్లో చదివిన విద్యార్థులు అయితే మీరు ఏ యూనివర్సిటీ పరిధిలో అయితే చదివారో ఆ యూనివర్సిటీ నేమ్ అనేది ఇక్కడ టైప్ చేయాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ మీ యొక్క జెండర్ అనేది చూస్ చేసుకోవాలి. సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు 3 జెండర్స్ అయితే డిస్ప్లే అవుతాయి. మీ జెండర్ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్ యూ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అనేది ఉంటారు. ఒకవేళ మీరు పర్సన్స్ ఇది డిజబిలిటీ అయినట్లయితే ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ సదరన్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది. సో మీకు సంబంధించిన సదరన్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ ఎంటర్ చేయాలి. ఒకవేళ మీకు ఎటువంటి డిజబిలిటీ లేకపోతే నో ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మాకైతే డిజబిలిటీ లేదు సో నో ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము. అండ్ తర్వాత డూ యూ హ్యావ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై తెలంగాణ గవర్నమెంట్ అనేది అంటారు. సో మీ దగ్గర తెలంగాణ గవర్నమెంట్ ఇష్యూ చేసిన క్యాస్ట్ సర్టిఫికేట్ అనుకుంటే ఎస్ ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ కొత్తది లేదు సార్ పాతది ఉంది అని చెప్పే కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు. ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎప్పటి నుంచి ఉంటే యాక్సెప్ట్ చేస్తారంటే తెలంగాణ వచ్చిన తర్వాత సింపుల్గా 2015 నుంచి 2025 మధ్యలో మీరు ఎప్పుడు తీసుకున్నా కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ నో ప్రాబ్లం. ఆ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మనం ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి సో ఇక్కడ మనకు బీసీ స్టూడెంట్స్కి సబ్ క్యాస్ట్లు ఉంటాయి, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి సబ్ క్యాస్ట్ ఉంది, ఎస్టీ స్టూడెంట్స్ కూడా సబ్ క్యాస్ట్ ఉంది. ఆ యొక్క రిలవెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టయితే 2024లో తీసుకున్న ఈడబ్ల్యూఎస్ కానీ 2025లో తీసుకున్న ఈడబ్ల్యూఎస్ కానీ మీరు ఇప్పుడు ప్రజెంట్ అయితే అప్లోడ్ చేయొచ్చు. బట్ మీరు ఒకవేళ సెట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫైడ్ అయినట్టయితే ఖచ్చితంగా 2025కి సంబంధించిన ఈడబ్ల్యూఎస్ అయితే సబ్మిట్ చేయమని చెప్తారు. కాబట్టి ప్రజెంట్ మీ దగ్గర ఓల్డ్ ఉంటే ఇక్కడ జస్ట్ ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరైతే అప్లోడ్ చేయొచ్చు. వన్స్ మనం ఇక్కడ ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మనకు దానికి సంబంధించిన అదర్ డీటెయిల్స్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. మీరు ఒకవేళ ఏపీ స్టూడెంట్స్ అనుకోండి, ఏపీ స్టూడెంట్స్కి తెలంగాణ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండదు కదా సార్ అంటే అలాంటి స్టూడెంట్స్ ఇక్కడ నో ఆప్షన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు సంబంధించి పీజీ డీటెయిల్స్ అయితే ఇవ్వమంటుంది. మీరు పీజీ ఆల్రెడీ పాస్ అయిన స్టూడెంట్స్ అయితే ఇక్కడ పాస్డ్ అని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. పాస్డ్ అని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ డేట్లో పాస్ అయ్యారు అనే ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అది ఫిల్ చేయాల్సి ఉంటుంది. లేదు మీరు ప్రజెంట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అనుకుందాం, లేదా రీసెంట్గా 4th సెమిస్టర్ ఎగ్జామ్ రాశారు, రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు, లేదా రీసెంట్గానే 2nd సెమిస్టర్ ఎగ్జామ్ రాశారు, 3rd సెమిస్టర్ ఎంటర్ అవుతున్నారు. ఇలా రీజన్ ఏదైనా సరే బ్యాక్లాగ్ వల్ల కానీ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్ కానీ అండ్ 3rd సెమిస్టర్ చదువుతున్న స్టూడెంట్స్ కానీ రీసెంట్గా జాయిన్ అయిన స్టూడెంట్స్ కానీ మీరు అప్లై చేస్తున్నట్టయితే అపీరింగ్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆల్రెడీ పాస్ అయిన వాళ్ళు పాస్డ్ అని సెలెక్ట్ చేస్తారు, అపియర్ స్టూడెంట్స్ మాత్రం అపియర్ అనేది సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ మీరు డీటెయిల్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటే తర్వాత వచ్చేసి ఏంటంటే మీరు ఏ ఇయర్లో పాస్ అవుతారు అనే ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను పాస్డ్ అని సెలెక్ట్ చేసుకుంటే ఏ డేట్లో పాస్ అయ్యారని ఇవ్వాలి, అపీరింగ్ అని సెలెక్ట్ చేసుకుంటే ఏ డేట్లో అపియర్ అవుతారని సెలెక్ట్ చేసుకోవాలి. సో మాక్సిమం మీరు అపియర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 26 డిసెంబర్ వరకు అయితే అవకాశం ఇచ్చారు. సో మీరు లాస్ట్ డేట్ పెట్టొచ్చు. రీసెంట్లీ సో పాస్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీ పాస్ డేట్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వాలి. తర్వాత మీ కమ్యూనిటీ అనేది సో మీరు ఏ కమ్యూనిటీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే ఆ కమ్యూనిటీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో వచ్చేసి ఓసీ అనే ఆప్షన్ ఉంది. ఓసీకి సంబంధించి ఓసీ స్టూడెంట్స్ అయినట్టయితే సో మీరు ఓసీ అనేది సెలెక్ట్ చేయాలి. అదర్ స్టేట్ స్టూడెంట్స్ అయినా కూడా మీరు అప్లై చేసేటప్పుడు మీ స్టేట్ కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేయొచ్చు. బట్ అక్కడ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉందా అంటే మాత్రం అక్కడ నో అనేది అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ ఓసీ అనే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు ఓసీ అనేది సెలెక్ట్ చేయగానే ఇఫ్ మీకు ఈడబ్ల్యూఎస్ ఉన్నట్టయితే ఇక్కడ మనం ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మనకు సంబంధించిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అండ్ సేమ్ టైం ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎస్ పెట్టగానే ఆ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటున్నారు. మీకు సంబంధించిన సర్టిఫికేట్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది టైప్ చేయాలి. బట్ మాది ఓసీ కాదు, సో మేము బీసీ స్టూడెంట్స్ కాబట్టి బీసీడీ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. బేస్డ్ ఆన్ మీ కేటగిరీని బట్టి మీ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత సో మనకి ఇక్కడ పీజీ డీటెయిల్స్ అయితే అడుగుతారు. సో మీ పీజీకి సంబంధించిన మాక్సిమం మార్క్స్ ఎంటర్ చేయమంటారు. తర్వాత మీకు వచ్చిన ఆప్టైన్ మార్క్స్ ఎంటర్ చేయమంటారు. సో ఇక్కడ మాక్సిమం మార్క్స్ ఆప్టైన్ మార్క్స్ ఎంటర్ చేయగానే బై డిఫాల్ట్గా మనకి ఇక్కడ పీజీ పర్సెంట్ అయితే చూపిస్తుంది. సో
ఇక్కడ పీజీకి సంబంధించి మెమో పైన మీకు మార్క్స్ ఉన్నట్టయితే నో ప్రాబ్లం, మీ టోటల్ మార్క్స్ ఎన్ని, మీకు వచ్చిన మార్క్స్ ఎన్ని అనేది ఉంటే మనం క్లియర్గా అయితే ఎంటర్ చేస్తాం. సో అలా కాకుండా CGPA వచ్చిన స్టూడెంట్స్ ఉంటారు. CGPA స్టూడెంట్స్ ఏ విధంగా తీసుకోవాలి సార్ అని మీరు క్వైరీ చేసినట్లయితే మాక్సిమం మార్క్స్ని వచ్చేసి మనం 10 పాయింట్స్ గానీ ఏమనుకోవాలంటే 100% అనుకోవాలి, దాన్ని 100 అనుకోవాలి. తర్వాత మీకు 8.9 వచ్చింది అనుకోండి, సో మనం ఇక్కడ 8.9 ఇవ్వడానికి తీసుకోవట్లేదు కాబట్టి మీరు ఏం చేయొచ్చు, 89 అని తీసుకోవాలి. 10 వచ్చేసి 100 కింద కన్సిడర్ చేయండి, 8.9 వచ్చేసి 89 కింద కన్సిడర్ చేసి మీరు డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత మనం ఇక్కడ నెట్ బ్యాంకింగ్ అనేది చూస్ చేసుకోవాలి. మీరు ఏ బ్యాంకింగ్ ద్వారా పే చేయాలనుకుంటారో అది సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి కానీ సో మనం బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి మనం ఇచ్చిన డీటెయిల్స్ని బట్టి ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. సో మా యొక్క కేటగిరీ వచ్చేసి BCD కాబట్టి 1500 రూపీస్ చూపిస్తుంది. ఒకవేళ మీరు OC అయితే 2000 చూపిస్తుంది అప్ టు 30 అక్టోబర్ వరకు కాబట్టి. సో ఆ తర్వాత లేట్ ఫీ అయితే యాడ్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మనకు 1500 చూపిస్తుంది. మీరు OC అయితే 2000 రూపీస్ అనేది ఉంటుంది. ఒకవేళ మీరు BC EWS కేటగిరీ అయితే 1500, SC ST 1000 రూపీస్ అయితే చూపిస్తుంది. బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి మనం పేమెంట్ అయితే చేయాలి. సో డీటెయిల్స్ అన్ని కేర్ఫుల్గా ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇక్కడ డిక్లరేషన్ బాక్సెస్ అయితే ఉంటాయి, వీటిలో టిక్ మార్క్ అనేది చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో మనం చూస్ చేసుకున్న బ్యాంకింగ్ విధానాన్ని బట్టి పేమెంట్ అయితే చేయాలి. వన్స్ మన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది అండ్ మీరు పే చేయాల్సిన మొత్తం అమౌంట్ చూపిస్తుంది. తర్వాత మీరు చూస్ చేసుకున్న బ్యాంకింగ్ విధానాన్ని బట్టి సో మనకు బ్యాంకింగ్ డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. సో మేము నెట్ బ్యాంకింగ్ చూస్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ICICI, HDFC, యాక్సిస్ బ్యాంక్, డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు ఏ బ్యాంకింగ్ ద్వారా అయితే పే చేయాలనుకుంటారో సెలెక్ట్ చేసుకోవాలి. సో మేము ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా పే చేయాలనుకుంటున్నాం. సో SBI అనేది సెలెక్ట్ చేస్తున్నాము. అండ్ వన్స్ మనకు సంబంధించిన బ్యాంకింగ్ అనేది సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే నెక్స్ట్ ఈ విధంగా ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ అయితే వస్తుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి పేమెంట్ అయితే చేయాలి. చేసుకున్న బ్యాంకింగ్ విధానాన్ని బట్టి మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్ చూస్ చేసుకుంటే మీ బ్యాంక్ యొక్క యూజర్ ID పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ చూస్ చేసుకుంటే కార్డ్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి పేమెంట్ అయితే చేయాలి. సో పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా పే చేయండి. పేజ్ రిఫ్రెష్ చేయడం కానీ పేజ్ బ్యాక్ కానీ చేసినట్టయితే అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు. ప్రజెంట్ వచ్చేసి మాకు సంబంధించిన యూజర్ ID పాస్వర్డ్ ఎంటర్ చేసి మా యొక్క బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ అయితే చేస్తున్నాము. అండ్ వన్స్ మీ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మీ యొక్క బ్యాంకింగ్ సంబంధించిన మొబైల్ నెంబర్కి OTP అయితే రావడం జరుగుతుంది. ఇఫ్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అయినా లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయినా సో ఆ థింగ్స్ కన్ఫర్మ్ చేసుకొని మీరు పేమెంట్ అయితే కేర్ఫుల్గా పే చేయాలి. అండ్ వన్స్ మీ పేమెంట్ అనేది సక్సెస్ అయినట్లయితే ఈ విధంగా యువర్ పేమెంట్ వాస్ సక్సెస్ఫుల్ అని అయితే రావడం జరుగుతుంది. సో దాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవాలి, ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం అయితే యూజ్ అవుతుంది. అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన పేమెంట్ అనేది కేర్ఫుల్గా పే చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా మనకు పేమెంట్ స్టేటస్ అయితే డిస్ప్లే అవుతుంది. యువర్ పేమెంట్ సక్సెస్ఫుల్ డన్ అని చూపిస్తుంది. తర్వాత మీకు సంబంధించిన పేమెంట్స్ రెఫరెన్స్ ID జనరేట్ అవుతుంది. ఆ తర్వాత మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి ఇక్కడ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ అంటూ మనకు గ్రీన్ కలర్లో ట్యాబ్ అయితే జనరేట్ అవ్వడం జరుగుతుంది. నార్మల్గా మీ పేమెంట్ అనేది సక్సెస్ అయినట్లయితే నెక్స్ట్ ఈ విధంగా రావడం జరుగుతుంది. కొన్నిసార్లు పేమెంట్ డిడక్ట్ కూడా అవ్వచ్చు డ్యూ టు టెక్నికల్ ఇష్యూస్ వల్ల. అలా అమౌంట్ కనుక డిడక్ట్ అయినట్లయితే ఫస్ట్ మీరు అప్లికేషన్ స్టేటస్కి నో యువర్ పేమెంట్ స్టేటస్ ఆప్షన్ పైన మీ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని పేమెంట్ సక్సెస్ అయిందా లేదా అని తెలుసుకోవాలి. ఇఫ్ పేమెంట్ సక్సెస్ అయినట్లయితే పేమెంట్ సంబంధించిన రెఫరెన్స్ ID అక్కడ చూపిస్తుంది. ID కన్ఫర్మ్ చేసుకొని మీరు ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. లేదు మీ పేమెంట్ ఫెయిల్ అని చూపించినట్లయితే మళ్ళీ మీరు హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి మీకు సంబంధించిన ప్రాబ్లం వాళ్ళకి కన్వే చేస్తే అమౌంట్ అనేది మీకు రీఫండ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ మీరు కొత్తగా అమౌంట్ అనేది పే చేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ప్రజెంట్ మా పేమెంట్ అయితే సక్సెస్ కావడం జరిగింది కాబట్టి ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేస్తున్నాము. వన్స్ మనం ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన పేమెంట్స్ రిఫరెన్స్ ID, మన యొక్క హాల్ టికెట్ నెంబర్, మన యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్, మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే డిస్ప్లే అవుతుంది. ఆ థింగ్స్ మీరు ఒకసారి అయితే వెరిఫై చేసుకోవాలి. పేమెంట్ చేయడం కంటే ముందు మనం ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చామో వాటిలో మిస్టేక్స్ ఉంటే మనం కరెక్షన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ లేదు. సో వాటిలో మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా మీరు కన్వీనర్ ఆఫీస్కి కాల్ చేసి కరెక్షన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. కరెక్షన్ చేయాలంటే ఖచ్చితంగా అప్లికేషన్ ఫామ్ ఫైనల్ సబ్మిట్ చేస్తేనే వాళ్ళు కరెక్షన్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలి అండ్ దాంట్లో ఏ డీటెయిల్స్ అడుగుతున్నారు, ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలనే టాపిక్ గురించి ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం కోసం ఇలా స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్లయితే మనకు బేసిక్ డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి. మీరు ఇక్కడ క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క నేమ్ అయితే డిస్ప్లే అవుతుంది. సో క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది మనం పేమెంట్ చేయడం కంటే ముందు ఏ విధంగా అయితే ఇచ్చామో ఆ విధంగా అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో దాన్ని మీరు కరెక్షన్ అయితే చేసుకోలేరు. తర్వాత ఫాదర్ నేమ్ అయితే టైప్ చేయాలి. తర్వాత మదర్ నేమ్ అయితే టైప్ చేయాలి. ఫాదర్ నేమ్ కావచ్చు, మదర్ నేమ్ కావచ్చు. ఇఫ్ మీ యొక్క PG మెమోలో కనుక ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఉన్నట్లయితే యాజ్ పర్ PG మెమో ప్రకారం టైప్ చేయండి. అలా లేనట్టయితే మీ యొక్క SSC మెమోలో కానీ అదర్ ఈక్వాలిటీ సర్టిఫికేట్లో కానీ ఏ విధంగా అయితే వాళ్ళ నేమ్స్ ఉంటాయో ఆ విధంగా అయితే మీరు ఇక్కడ టైప్ చేయాలి. అండ్ ఆ తర్వాత మీ జెండర్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఆన్లైన్ పేమెంట్ చేయడం కంటే ముందు జెండర్ ఏదైతే ఇచ్చారో ఆ జెండర్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ తర్వాత కమ్యూనిటీ కూడా మీ యొక్క కేటగిరీ ఏదైతే ఉంటుందో పేమెంట్ కంటే ముందు అది ఇచ్చింది ఏదైతే ఉంటుందో అదే డిస్ప్లే కావడం జరుగుతుంది. సో మీరు సెలెక్ట్ చేసుకున్న కేటగిరీని బట్టి ఇక్కడ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయమని చెప్తుంది. సో మేము ఇక్కడ కేటగిరీ వచ్చేసి SC ST BC స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడానికి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు PDF ఫార్మాట్లో మనకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. సో నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది, మీరు 2015 నుంచి 2025 మధ్యలో తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది స్కాన్ చేసి మీరు PDF లో అయితే అప్లోడ్ చేయొచ్చు. అది వచ్చేసి ఏంటంటే
మనకు 300 KB కంటే తక్కువ సైజులో ఉండేటట్టయితే అప్లోడ్ చేయాలి. ప్రీవియస్లో మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. మీరు మొబైల్ ద్వారా దించుకున్న పిక్చర్స్ని పీడిఎఫ్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి అండ్ దట్ టు బి 300 KB కంటే తక్కువగా ఉండేటట్టు ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలనేది ప్రీవియస్లో మేము డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు మీకు సంబంధించిన స్కాన్ చేసిన సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది పీడిఎఫ్లో కన్వర్ట్ చేసి జస్ట్ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు అప్లోడ్ అయితే చేయొచ్చు. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఎంటర్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అయితే ఉంటుంది. ఐడెంటిఫికేషన్ మార్క్స్ మీన్స్ ఏంటంటే మనకు మోల్స్ అనేది SSC మెమోలో అయితే ఉంటుంది. సో యాజ్ పర్ మీకు సంబంధించిన పుట్టుమచ్చలు ఏవైతే ఉంటుందో ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేది వాటిని ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ స్టార్ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో స్టార్ ఫీల్డ్ ఉన్న ప్రతి ఫీల్డ్ అయితే మనం ఖచ్చితంగా ఫిల్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ మోల్ అనేది ఎంటర్ చేయాలి. మాక్సిమం ఆఫ్ ది స్టూడెంట్స్కి SSC మెమోలో టూ మోల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కొందరికి వచ్చేసి ఒకటే ఉండడం జరుగుతుంది. ఇఫ్ 2 మోల్స్ ఉంటే 2 ఐడెంటిఫికేషన్ మార్క్స్ అయితే మీరు టైప్ చేయాలి. ఒకటే ఉన్నట్టయితే ఫస్ట్ దాంట్లో టైప్ చేస్తే సరిపోతుంది. అండ్ ఆ తర్వాత మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే మనకు సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయమంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ స్క్రీన్ అనేది స్క్రోల్ చేస్తే అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అయితే అడుగుతుంది. మీకు సంబంధించిన కమ్యూనికేషన్ అడ్రస్ ఏదైతే ఉంటుందో టైప్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మీ యొక్క హౌస్ నెంబర్ అండ్ విలేజ్ అనేది టైప్ చేయాలి. తర్వాత మీ యొక్క మండల్ టౌన్ అనేది టైప్ చేయాలి. తర్వాత మీ సిటీ ఏదైతే ఉంటుందో సిటీ టైప్ చేయాలి. తర్వాత మీరు ఏ స్టేట్కి సంబంధించిన స్టూడెంట్స్ అయితే ఆ స్టేట్ అనేది టైప్ చేయాలి. తర్వాత మీ పిన్ కోడ్ ఏదైతే ఉంటుందో పిన్ కోడ్ అనేది టైప్ చేయాలి. తర్వాత మీ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అనేది టైప్ చేయాలి. ల్యాండ్లైన్ మొబైల్ నెంబర్ ఉంటే ల్యాండ్లైన్ మొబైల్ నెంబర్ అనేది టైప్ చేయాలి. సో ఈ థింగ్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు బై డిఫాల్ట్గా మన యొక్క మెయిల్ ఐడి ఆధార్ కార్డ్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఇవి ఎందుకు డిస్ప్లే అవుతాయంటే మనం ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాం కాబట్టి మనకు సంబంధించిన మెయిల్ ఐడి ఆధార్ కార్డ్ నెంబర్ డిస్ప్లే అవుతుంది. వీటిలో కరెక్షన్స్ ఉంటే ప్రజెంట్ మనం కరెక్షన్ చేసుకోలేము. కరెక్షన్ చేయాలంటే ఫస్ట్ మీరు అప్లికేషన్ ఫామ్ ఫైనల్ సబ్మిట్ చేసి మళ్ళీ మనం కన్వీనర్ ఆఫీస్కి కాల్ చేసే వాళ్ళు కరెక్షన్ చేయడం జరుగుతుంది. సో అడ్రస్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఫిల్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే మనము ఫిల్ చేయాల్సి ఉంటుంది. క్లియర్గా చూడొచ్చు. వన్స్ మనకు సంబంధించిన అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఫిల్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయమంటుంది. బై డిఫాల్ట్గా మనకు సంబంధించిన పేజీ ఆల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. తర్వాత మీకు సంబంధించిన పీజీ కోర్స్ ఏదైతే ఉంటుందో ఆ కోర్స్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. జస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మీరు LLM కంప్లీట్ చేశారా, MA కంప్లీట్ చేశారా, MCom కంప్లీట్ చేశారా, MEd కంప్లీట్ చేశారా, MPed కంప్లీట్ చేశారా, MScలో డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి, MBAలో డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి, MCAలో డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. అలా మీరు ఏ కోర్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగిందో అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మేము MSc కంప్లీట్ చేయడం జరిగింది. MSc అప్లికేషన్ అయితే చేస్తున్నాము. సో మీరు MSc అనేది సెలెక్ట్ చేసుకోవాలి. బేస్డ్ ఆన్ మీ యొక్క కోర్సును బట్టి మీ కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ వన్స్ మనకు సంబంధించిన పీజీకి సంబంధించిన హయ్యర్ నేమ్ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోగానే నెక్స్ట్ మనం ఏ పేపర్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ పేపర్ సెలెక్ట్ చేసుకోమంటుంది. MScలో వచ్చేసి మనకు కెమికల్ సైన్సెస్ అయితే ఉంటాయి. కెమికల్ సైన్స్ ఎవరు అప్లై చేసుకోవాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆల్ కెమికల్ సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో కెమిస్ట్రీకి సంబంధించి ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్ కెమిస్ట్రీ, అదర్ కెమిస్ట్రీ ఏవైతే ఉంటారో డిఫరెంట్ కెమిస్ట్రీ స్టూడెంట్స్ బేస్డ్ ఆన్ మీ యొక్క పీజీని బట్టి మీరు కెమికల్ సైన్స్కి అప్లై చేయాలి. కంప్యూటర్ సైన్స్ వచ్చేసి సో మీరు MCA చేసినా లేదా MSc కంప్యూటర్ సైన్స్ చేసినా లేదా మీరు MTech విత్ CSE ఆర్ IT చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో కంప్యూటర్ సైన్స్కి అప్లై చేయొచ్చు. అలా ప్రతి సబ్జెక్ట్ సంబంధించి మేము డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ప్రీవియస్లో. మీరు ఏ సబ్జెక్ట్కి ఎలిజిబుల్ అవుతారు అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మేము వచ్చేసి ఏంటంటే ఫిజికల్ సైన్సెస్కి అయితే అప్లై చేస్తున్నాము. మీరు ఫిజికల్ సైన్సెస్కి అప్లై చేయాలంటే ఫిజికల్ సైన్సెస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అలా మీకు సంబంధించిన సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి. లేదు మీరు MBAకి అప్లై చేయాలి అనుకుంటే MBA అనేది సెలెక్ట్ చేసుకోవాలి. MBA అనేది సెలెక్ట్ చేసుకోగానే అండ్ దాంట్లో సబ్జెక్ట్ అయితే మనకు మేనేజ్మెంట్ ఉంటుంది. కామర్స్కి అప్లై చేయాలంటే మీరు MCom అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కామర్స్ అనేది రావడం జరుగుతుంది. సో మేము ఇక్కడ ఫిజికల్ సైన్స్కి అయితే అప్లై చేస్తున్నాము. అండ్ వన్స్ ఈ విధంగా మీకు సంబంధించిన సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించి స్పెషలైజేషన్ కోర్స్ అయితే అడుగుతుంది. మీరు మీ యొక్క స్పెషలైజేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇందులో సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీ స్పెషలైజేషన్ ఏదైతే ఉంటుందో స్పెషలైజేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇఫ్ మీకు స్పెషలైజేషన్ లేనట్టయితే అదర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అదర్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ తర్వాత మీడియం ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. జస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే పర్టికులర్గా మీ సబ్జెక్ట్ అనేది పేపర్ 2 ఏదైతే ఉంటుందో అది ఏ మీడియంలో అయితే అవైలబుల్లో ఉంటుందో ఆ మీడియంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ లైక్ MA స్టూడెంట్స్ కానీ అండ్ తర్వాత వచ్చేసి MCom స్టూడెంట్స్ కానీ తర్వాత మనకు MED స్టూడెంట్స్ కానీ నెక్స్ట్ వచ్చేసి MBA స్టూడెంట్స్ కానీ ఎవరైతే ఉంటారో సో వీరికి సంబంధించిన కోర్సెస్ అనేది టోటల్గా ఈ యొక్క క్వశ్చన్ పేపర్ అనేది బోత్ మీడియంలో అయితే ఉంటుంది. తెలుగు అండ్ ఇంగ్లీష్లో అయితే ఉంటుంది. MSc స్టూడెంట్స్కి కానీ అండ్ అదే కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన స్టూడెంట్స్ కానీ ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరుగుతుంది. సో మీరు మీడియం అనేది ఒకటే మీడియం అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ యొక్క ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇఫ్ మీరు కనుక ఆర్ట్స్ స్టూడెంట్స్ అయినట్టయితే ఆర్ట్స్ అండ్ హ్యూమానిటీస్ స్టూడెంట్స్ అయితే బోత్ మీడియంలో ఉంటుంది. మరి మీరు తెలుగులో రాయాలనుకుంటారా ఇంగ్లీష్లో రాయాలనుకుంటారా అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మేము వచ్చేసి వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేస్తున్నాము. అండ్ ఆ తర్వాత ఇక్కడ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మనం ఆల్రెడీ ఇచ్చిన డీటెయిల్స్ని బట్టి సో మీరు పేజీ పాస్ అయినట్టయితే పాస్డ్ అని ఉంటుంది. ఒకవేళ అపియరింగ్ అంటే అపియరింగ్ ఉంటుంది. అండ్ మీరు ఏ డేట్ అయితే ఇచ్చారో ఆ డేట్ ఉంటుంది. మీరు ఏ కాలేజ్లో అయితే పీజీ చేశారో ఆ కాలేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, యూనివర్సిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తర్వాత మీ యొక్క పేజీ మార్క్స్ ఉంటుంది. తర్వాత మీకు ఆప్టైన్ మార్క్స్ అనేది ఉంటుంది. మీ పర్సంటేజ్ అయితే ఉంటుంది. ఈ థింగ్స్ మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఇఫ్ మిస్టేక్స్ ఉన్నట్టయితే మళ్ళీ మనం కన్వీనర్ ఆఫీస్కి కాల్ చేసి కరెక్షన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది.
అండ్ ఆ తర్వాత మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే సో మనకు ఈ యొక్క సెట్ ఎగ్జామినేషన్ ఎక్కడ రాయాలి అనుకుంటున్న మన సెంటర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. టోటల్గా మనకు తెలంగాణలో ఉన్న ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉంటాయో 10 డిస్ట్రిక్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మీకు నియర్ బై డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా ప్రజెంట్ మీరు సెట్ ఎగ్జామ్ ఏ డిస్ట్రిక్ట్లో అయితే రాయాలి అనుకుంటారో ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు ఆ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఉదాహరణకు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన స్టూడెంట్స్ అందరూ నియర్ బై ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నట్టయితే సో వారు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి హైదరాబాద్లో ఎగ్జామ్ రాయాలనుకుంటారు, అలా సెలెక్ట్ చేసుకుంటారు. మీరు వరంగల్ స్టూడెంట్స్ అయినట్టయితే వరంగల్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. నల్గొండ స్టూడెంట్స్ అనుకుంటే నల్గొండ. సో మీరు ప్రజెంట్ ఎక్కడైతే స్టే చేస్తున్నారో మీకు ఎగ్జామ్ ఎక్కడైతే రాయాలనుకుంటారో ఆ లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మేము వచ్చేసి హైదరాబాద్లో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నాం. సో ఇక్కడ హైదరాబాద్ అనేది సెలెక్ట్ చేస్తున్నాము. ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి హైదరాబాద్కి ఇస్తున్నాం. సో ప్రజెంట్ వచ్చేసి మాకు సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది నియర్ బై డిస్టెన్స్ని బట్టి మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి హైదరాబాద్ ఇచ్చాం, తర్వాత రంగారెడ్డి, తర్వాత మెదక్, తర్వాత నల్గొండ, ఇలా అయితే ఇవ్వడం జరిగింది. సో మీకు కూడా ప్రియారిటీ ఆర్డర్ ప్రకారం మీరు ఎక్కడైతే ఎగ్జామ్ రాయాలి అనుకుంటారో దాన్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా ఎగ్జామినేషన్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత స్క్రీన్ అనేది స్క్రోల్ చేస్తే క్యాండిడేట్ యొక్క ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయమంటుంది. సో ఇక్కడ క్యాండిడేట్ యొక్క ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయడానికి రిక్వైర్డ్ సైజ్ అయితే ఇచ్చారు. మీ ఫాస్ట్ ఫోటో అప్లోడ్ చేయడానికి 50 KB బిలో ఉండాలి, జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. సిగ్నేచర్ వచ్చేసి 30 KB బిలో ఉండాలి అండ్ సేమ్ టైం జేపీజీ ఫార్మాట్లో అయితే ఉండాలి. ఇక్కడ ఇచ్చిన రిక్వైర్డ్ సైజులోకి మీ యొక్క ఫోటోని సిగ్నేచర్ని ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలనేది మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు సింపుల్గా త్రూ మొబైల్ ద్వారా వితిన్ 5 సెకండ్స్లో మీరు ఫోటో అండ్ సిగ్నేచర్ని మీకు కావాల్సిన విధంగా మార్చుకొని ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. జస్ట్ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఫోటో అప్లోడ్ చేయాలి. వన్స్ మనం ఫోటో అప్లోడ్ చేసి ఇక్కడ రిక్వైర్డ్ సైజులో కనుక ఉంటే అది మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. వన్స్ మీకు సంబంధించిన ఫోటో అనేది స్కాన్ చేసి అది బిలో 50 KB కనుక సెట్ చేసుకున్నట్టయితే ఈ విధంగా మీరు అప్లోడ్ చేయగానే మీకు సంబంధించిన ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. ఒకవేళ ఇది రిక్వైర్డ్ సైజులో లేకపోతే మీకు ఎర్రర్స్ అయితే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు ఖచ్చితంగా ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది రిక్వైర్డ్ సైజులో ఉండాలి. బిలో 50 KB ఫోటో ఉండాలి, సిగ్నేచర్ వచ్చేసి బిలో 30 KB అయితే ఉండాలి. సో మేము సిగ్నేచర్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాము. చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మా యొక్క సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేస్తున్నాము. వన్స్ మనం చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేసి ఆ సిగ్నేచర్ యొక్క బిలో 30 KB ఉన్నట్టయితే దాని యొక్క ప్రివ్యూ కూడా డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా అప్లోడ్ అవ్వడం కంప్లీట్ అయిన తర్వాత సో మనం ఇలా స్క్రోల్ చేసినట్టయితే మనకి ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది. దీంట్లో మనం టిక్ మార్క్ చేసుకొని ఫస్ట్ మనం సేవ్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాలి. వన్స్ మనం డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా యువర్ డీటెయిల్స్ ఈజ్ టెంపరరీ సేవ్ అనేది రావడం జరుగుతుంది. జస్ట్ క్లోజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం క్లోజ్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇప్పటి వరకు మనం ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇఫ్ మిస్టేక్స్ ఉన్నట్టయితే మీరు ఎడిట్ చేసుకోవాలి. ఎటువంటి మిస్టేక్స్ లేవు అనుకుంటే డైరెక్ట్గా మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసి ప్రివ్యూ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని ప్రివ్యూ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇప్పటివరకు మనం ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్ని ప్రివ్యూలో కూడా మీరు ఒకసారి అయితే వెరిఫై చేసుకోవాలి. లైక్ మీకు సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్, క్యాండిడేట్ యొక్క నేమ్ కావచ్చు, ఫాదర్ నేము, మదర్ నేము, మీకు సంబంధించిన జెండర్, వాట్ ఎవర్ ఆల్ డీటెయిల్స్ ఒకసారి అయితే వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మీకు సంబంధించిన అడ్రస్ పర్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అనేది కూడా క్లియర్గా ఉందా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. తర్వాత మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా క్లియర్గా వెరిఫై చేసుకోవాలి. ఎస్పెషల్లీ వచ్చేసి మీకు సంబంధించిన పీజీ అండ్ మీరు ఏ సబ్జెక్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ సబ్జెక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉందా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి మీకు సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది కరెక్ట్గా ఇచ్చారా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత క్యాండిడేట్ యొక్క ఫోటో సిగ్నేచర్ టోటల్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. ఇఫ్ మిస్టేక్స్ ఉన్నాయి అనిపించినట్టయితే ఇక్కడ మనకు మోడిఫై అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ యొక్క మోడిఫై ఆప్షన్ పైన క్లిక్ చేసి బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మీ డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకొని డీటెయిల్స్ మళ్ళీ కన్ఫర్మ్ చేసుకొని సో సబ్మిట్ పై అయితే క్లిక్ చేయాలి. ఎటువంటి మిస్టేక్స్ లేవు అనుకుంటే కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అయితే ఫ్రీజ్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మనం కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మనకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే కంప్లీట్ అవుతుంది. వన్స్ ఈ విధంగా కన్ఫర్మ్ అండ్ ప్రీజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా యువర్ అప్లికేషన్ ఫామ్ కన్ఫర్మ్ సక్సెస్ఫుల్లీ అని చూపిస్తుంది. ప్లీజ్ నోట్ యువర్ అప్లికేషన్ నెంబర్ అంటూ అప్లికేషన్ నెంబర్ అయితే జనరేట్ కావడం జరుగుతుంది. సో ఆ తర్వాత మనకి ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనకు సంబంధించిన తెలంగాణ స్టేట్ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. వన్స్ మనకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అక్కడ జస్ట్ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే జనరేట్ అవుతుంది. సో మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవడానికి స్క్రీన్ అయితే స్క్రోల్ చేయాలి. స్క్రీన్ స్క్రోల్ చేయగానే ఇక్కడ మనకు ప్రింట్ అనే ఆప్షన్ అయితే డౌన్లో ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనకు సంబంధించిన సెట్ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. వన్స్ మనం సెట్ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా వెరిఫై చేసుకోవాలి. సెట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సంబంధించి ఇఫ్ మిస్టేక్స్ ఉన్నట్టయితే వాటిని కరెక్షన్ చేసుకోవడానికి మనం ఎడిట్ ఆప్షన్ కోసం వెయిట్
చేయాల్సి ఉంటుంది, లేదా మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు కరెక్షన్ చేసుకోవడానికి రిలవెంట్ ప్రూఫ్స్ అనేది మనం కన్వీనర్ ఆఫీస్కి మెయిల్ చేసే వాళ్ళు కరెక్షన్ అయితే చేయడం జరుగుతుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి తెలంగాణ సెట్ యొక్క అప్లికేషన్ చేసుకునే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన డీటెయిల్ ఆర్ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ ఫర్దర్గా మీకు ఉండే డౌట్స్ ఏంటంటే సెట్కి సంబంధించిన హాల్ టికెట్స్ సంబంధించిన డౌట్స్ ఉంటాయి, అండ్ ఎగ్జామినేషన్ సంబంధించిన అప్డేట్స్ విషయంలో డౌట్స్ ఉంటాయి. వాటికి సంబంధించిన ఫర్దర్ అప్డేట్స్ కూడా మన ఛానల్లో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన మేము అప్డేట్స్ ఇస్తాము. అండ్ సేమ్ టైం మేము ఈ మంత్ 21 అక్టోబర్ నుంచి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ పైన డైలీ ఒక వీడియో అయితే చేస్తాము. అప్డేట్ కోసం కూడా వెయిట్ చేయండి. ఆల్రెడీ మనకు 2019 సంబంధించి, 2022 సంబంధించి, 2023 సంబంధించి, 2024 సంబంధించి ఎన్ని సెషన్స్లో అయితే సెట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగిందో ఆ సెషన్స్ అన్నిటికి సంబంధించిన పేపర్ 1 అండ్ పేపర్ 2 సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ టెలిగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది. మీరు ఫస్ట్ అయితే ఆ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకొని మీ ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేయండి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ అయితే.